పుస్తకంలో నెమలి ఈకలు పెట్టుకుంటే ఏమవుతుంది? మనలో చాలా మందికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఏకంగా నెమలి ఈకలను బుక్కుల్లో పెట్టుకుంటుంటారు. నెమలి ఈకలను బుక్లో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నెమలి ఈకలు ఎంతో అందంగా ఉంటాయి. అందుకే మనలో ప్రతి ఒక్కరికి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. చాలా మంది నెమలి ఈకలను ఇంట్లో దేవుడి గుడిలో పెడతారు. అలాగే పుస్తకాల్లో కూడా పెట్టుకునే అలవాటు చాలా మంది ఉంటుంది. పుస్తకాల్లో పెట్టిన నెమలి ఈకలికి పిల్లలు చక్కెర కూడా వేస్తుంటారు. అసలు పుస్తకాల్లో నెమలి ఈకలను పెడితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. మీరు కూడా నెమలి ఈకలను పుస్తకంలో ఉంచారా? అయితే మీకంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నెమలి ఈకలను పుస్తకంలో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయట. పుస్తకంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఎన్నో జ్యోతిష్య ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెప్తారు. నెమలి ఈకలను పుస్తకంలో ఉంచాలా వద్దా? మీ పుస్తకంలో ఒకవేళ నెమలి ఈకలను ఉంచితే వాటిని అటూ ఇటూ తిప్పకూడదని గుర్తుంచుకోండి. నెమలి ఈకను దాని మొత్తం కాండంతో పూర్తిగా అలాగే ఉంచాలి. నెమలి ఈక రంగు వికసించాలి. విరిగిన నెమలి ఈకలను ఉంచడం అశుభంగా భావిస్తారు. అలా కాకుండా నెమలి ఈకలను ఉంచే పుస్తకాన్ని శుభ్రమైన చేతులతోనే పట్టుకోవాలి. ఏదైనా కారణం వల్ల నెమలి ఈక పుస్తకం నుంచి పడిపోయినట్టయితే మొదట దానిని స్వచ్ఛమైన నీటిలో కడిగి తర్వాత పుస్తకంలో ఉంచండి. ఇది శుభప్రదంగా ఉంటుంది. నెమలి ఈకలను పుస్తకంలో ఎందుకు పెట్టాలి? పుస్తకంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల జ్ఞానం పెరుగుతుందని చెప్తారు. దీనివల్ల అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. నెమలి ఈకలను శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తారు. అందుకే పుస్తకంలో నెమలి ఈకలను ఉంచడం ద్వారా శ్రీకృష్ణుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి. అలాగే దేవుడి అనుగ్రహంతో మీరు జీవితంలో ఎన్నో విజయాలను సాధిస్తారు. పుస్తకంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల నేర్చుకోవడంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. చదువులో ముందుకు సాగకుండా నిరోధించే నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది. అందుకే పుస్తకంలో నెమలి ఈకలను ఉంచే ఆచారం గురు ఆశ్రమాల నుంచి కొనసాగుతోంది. నేటికి కూడా ఇది కొనసాగుతోంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.